హుస్నాబాద్ లో కేంద్ర ప్రభుత్వ నమస్తే పథకం కింద పారిశుద్ధ్య వ్యర్థాల సేకరణ కార్మికులకు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డులు మరియు పీపీఈ కిట్లు పంపిణీ చేశారు. దాన్ని కలెక్ట్ చేసుకొని మరి పర్యావరణానికి మీరు కూడా సహాయకంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క ఆరోగ్య దృష్ట్యా, మీ యొక్క భద్రత దృష్ట్యా మరి పీపీ కిట్స్ నమస్తే స్కీమ్ కింద అందివ్వడం. అదేవిధంగా మీకు గతంలో కూడా కొన్ని లోన్లు కూడా ఈ స్కీమ్ కింద సబ్సిడీతో ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ఇటువంటి పథకాలు వచ్చినప్పుడు మీ అందరికీ కూడా ఉపయోగకరంగా ఉండే విధంగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఇటువంటి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వచ్చేటువంటి ఏవైతే మనకు మీకు సంబంధించిన స్కీమ్స్ ఎప్పటికప్పుడు కూడా మీకు తెలియజేసి అవి మీరు వినియోగించుకునేట్టు కూడా మా వంతుగా మేము సహకారం చేస్తున్నాం. కాబట్టి మీరంతా కూడా సంబంధించి మీరందరూ కూడా మరి వీటిని ఈ చదివే అవకాశం వినియోగించడం కోరుకుంటూ ఒకసారి వస్తున్నాయి. కాబట్టి మంత్రి వారిలో ప్రత్యేక చర్యలతో మనం హుస్నాబాద్ హోటల్స్లలో కూడా 100 గ్లాసులు పెట్టడం జరిగింది. మహిళా సంఘాలకి ప్లాస్టిక్ వాడొద్దని చెప్పి స్టీల్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజుకు బరాబర్ 1 ఇయర్ అయ్యింది ఆ కార్యక్రమం స్టార్ట్ చేసి. కాబట్టి వీటితో పాటు మీరు చేసే పని కూడా మన మున్సిపాలిటీకి అనుసంధానంగా ఇదివరకు మొన్ననే మనకు వేస్ట్ మేనేజ్మెంట్ బెస్ట్ మున్సిపాలిటీ అని మనకు అవార్డు కూడా రావడం అనేది జరిగింది. అది మీ అందరి భాగస్వామ్యంతో ప్రజల అవగాహనతో ఈరోజు ఈ స్థాయిలో మనం ఉన్నామంటే మీ అందరి భాగస్వామ్యం అని చెప్పుకోగలదు. మీ అందరూ రోజు నిత్య జీవితంలో మీరు చేసే కార్యక్రమం అంటే జీతం లేని పని అది. అయినా కానీ మీ కుటుంబాల కోసం మీరు చేస్తున్నారు. కానీ మీ ఆరోగ్యం కాకుంటేనే కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉన్నది. కాబట్టి మనకు ఇప్పుడు వారు ఇస్తున్న ఈ మెటీరియల్ ఏదైతే ఉందో సేఫ్టీ కిట్స్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. వాటిని మనం రోజువారీగా బయటకు వెళ్తున్నామంటే ఉపయోగించుకోవాలి. తలకు జాగ్రత్తగా తలకు ఏం దెబ్బలకుండా ఉండడానికి తర్వాత గ్లౌజెస్ వాడుకోవడము, తర్వాత అగ్గి లాంటివి వేసుకోవడం ఇలాంటి అవకాశం మనకు వచ్చింది. వాటితో పాటు ఒక కార్డ్స్ కూడా రావడం వచ్చింది, హెల్త్ కార్డు. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మనము ఆ కార్డును ఉపయోగించుకొని ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడానికి ఆర్థికంగా కూడా ఇబ్బంది పడకుండా ఆ కార్డ్స్ కూడా ఇప్పుడు మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ ఇంకా ఇక్కడ 134 కాకుండా ఇంకా ఎక్కువగా ఉంటారు. అది పూర్తి స్థాయిలో మా వార్డులో ఆ వార్డులో కానీ ఇంకెక్కడైనా సరే హుస్నాబాద్ పట్టణానికి ఒకసారి మీరు వడపోతలు చేస్తే కనుక ఇంకా సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి మీకు వివరించుకుంటున్నాము. అట్లాగే మనలందరూ మీరంతా జమ చేస్తున్నారు చెత్త డంపింగ్లు చేస్తూ ఉంటారు. అట్లాంటిది కొంత డంపింగ్లు చేయకుండా మీకు హెల్త్ గురించి అసలు నిజంగా చెప్తుంటే మా మున్సిపల్ కార్మికులందరూ మీరు కూడా అంత చెత్త హుస్నాబాద్లో అంత చెత్త సేకరిస్తాను. హుస్నాబాద్లో క్లీన్ క్లీన్గా ఉంచుకుంటాం. మాకు ఒకసారి కూడా అవార్డు కూడా మేము ఢిల్లీకి తీసుకురావడం జరిగింది. మీరు కూడా 4 గంటలకే అటెండెన్స్ తీసుకొని పోయి డ్యూటీ చేస్తారు. మీరు అటెండెన్స్
ఏ సంచి పట్టుకోవాలి. ఈ రోజు మేము ఇచ్చినప్పుడు కిట్టు కూడా మేము కూడా దాని పక్కకే పెట్టుకోవాలి. ఇది తీసుకుపోయి సర్జివేలో బీరోలో పెట్టే కాదు. ప్రతిదీ మేము రేపుకి ఎలా వేస్తే మీరు ఎప్పుడైతే చిట్టా సేకరణ చేస్తారో ఆ మీరు కిట్టు పెట్టుకున్నారా పెట్టుకోలేదా మేము అబ్జర్వ్ మేము చేస్తాం. మీ వాళ్ళకి అవసరం లేదో మేము మాకు చేస్తాం. ఎందుకంటే మీరు ప్రాణాల గురించి మీరు వేసుకుని వచ్చి మీరు బాగుంటేనే మీ కుటుంబం బాగుంటుంది, మీరు కూడా బాగుంటే అవసరాలు బాగుంటుంది. ఈ అవకాశాన్ని మరి హుస్నాబాద్ చెత్త క్లీన్ చేసేదాకా మీరు పాల్గొన్నందుకు, మీరు క్లీన్ చేసినందుకు, మీరు ఇచ్చినందుకు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ధన్యవాదాలు.